Anyone? Interviews ఎవరైనా schedule అయినాయా? హలో సార్. యా ఎవరు? సార్ ఐమ్ ప్రశాంత్ సార్. యా ప్రశాంత్ చెప్పండి. సార్ నాకు రేపు షెడ్యూల్ అయింది సార్ ఇంటర్వ్యూ. సార్ మీకు మెసేజ్ కూడా చేస్తాను. సో ఇంటర్వ్యూ అయిపోయిందా? లేదు సార్, రేపు ఉంది సార్. రేపు ఇంటర్వ్యూ. రేపు ఏ కంపెనీ మీకు? సార్ ఐటీసీ ఇన్ఫోటెక్ సార్, ఫస్ట్ కంపెనీ. ఓకే, ఐటీసీ ఇన్ఫోటెక్. యా సార్. ఓకే, నో ప్రాబ్లం. సార్ చూద్దామని లేకపోతే ఎండ్ యూజర్ పొజిషన్ ఏది దేనికి వెళ్తున్నారు? సార్ ఎఫ్ఐసిఓ సార్. ఓకే ఓకే, 100% స్ట్రాటజీ, సక్సెస్ స్ట్రాటజీ చూసారా? యా సార్, అదే ప్రిపేర్ అయ్యాను సార్. అది ఓకే. సో జనరల్గా ఏంటంటే ఈబిఎస్ ఒకటి బాగా చూసుకోవాలండి. ఈబిఎస్ ఒకటి. ఓకే సార్. ఈబిఎస్ MT 940 ఎలా బ్యాలెన్స్ అప్లోడ్ చేస్తే FF.05లో ఈబిఎస్ అప్లోడ్ ఉంటుంది కదా, సో దాని గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి. రిమైనింగ్ అంతా 100% సక్సెస్ స్ట్రాటజీ సేమ్ ఫాలో అవ్వండి. ఓకే. సో ఎనీవన్, ఇంకెవరైనా ఎవరైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? హలో గైస్. ఓకే, సో టుడే ఏంటంటే ఒక ప్రీవియస్ బ్యాచ్, అంటే శైలా వాళ్ళ దాని ముందు బ్యాచ్ అనమాట. సో వాళ్ళకు కూడా సేమ్ అలాగే 2 months అలా తీసుకున్నాము. 2 jobs వచ్చినాయి వాళ్ళకి, ఒక అమ్మాయికి ఈరోజు. సో తను అప్డేట్ చేయమని చెప్పాను, బట్ షీ డిడెంట్ అప్డేట్. మేబీ రేపు తను చెప్పొచ్చు. తను ఏమన్నారంటే 1 month తర్వాత నేను చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ అమ్మకి ఫస్ట్లోనే జాబ్ వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే పైప్ లైన్లో పెట్టారు ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ అమ్మాయికి 2 jobs కొట్టారు. దానికి సంబంధించి వెరీ సూన్ మీకు అప్డేట్ చేస్తాను. సో టాప్ మోస్ట్ కంపెనీస్ అవి కూడా 2 jobs, ఒక జాబ్ కాదు, 2 jobs. సో అది రిక్వైర్మెంట్. సో వేద, మీరు అటెండ్ అవుతున్నారా ఏమైనా జాబ్స్కి? సార్ కాల్స్ ఏం రావట్లేదు. అది చిన్న కరెక్షన్స్ ఉంటే ఈ నౌకరీ సైట్లో అవన్నీ కొంచెం నీట్గా అప్డేట్ చేసి పెట్టాను సార్. మళ్ళీ ఇది చూడాలి సార్, ఏమన్నా వస్తే చెప్తాను. 100% అప్డేట్ అయిందా దాంట్లో నౌకరీలో? అయింది సార్, అంటే చిన్న మిస్టేక్ చేశాను, అది కొంచెం కరెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడాలి సార్, ఇంకేమన్నా వస్తాయి రా చూడాలి. ఓకే, వినయ్ ఉన్నారా? వినయ్ చౌదరి. వినయ్ అటెండ్ అయ్యారన్నారు, ఈరోజు రేపు షెడ్యూల్ అయిందన్నారు. అండ్ దీప కూడా అటెండ్ అయ్యారని చెప్పారు, ఈరోజు రేపు షెడ్యూల్ అయిందన్నారు. జనరల్గా ఏంటంటే మనకి ఒకటే ఫార్మెట్, ఒకటే. ఓకే, సో ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా కంపెనీలో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఓకే, ఆ డిఫరెంట్ సినారియోస్ నుంచి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను అనుకోండి, దానికి ఆన్సర్ చేయగలుగుతారా? ఇమ్మీడియట్గా చేయలేరు. ఓకే, బట్ డెఫినెట్గా చేయగలుగుతారు, కొంచెం టైం ఇస్తే. సో అలాగే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్ ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది వాళ్ళ కంపెనీలో జరిగే ఏమైతే సినారియోస్, కరెంట్ సినారియోస్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్, వాళ్ళు వర్క్ చేసిన ఇష్యూస్, సో సడన్గా అవి మీ మీద క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు కొంచెం స్ట్రగుల్ అవుతారు, ఆ ఇంటర్వ్యూ సమ్టైమ్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. నెక్స్ట్ కూడా అలాంటి పర్సనే తగిలారు అనుకోండి, నెక్స్ట్ ఫెయిల్ అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే 100% FICO ఎక్కడ కవర్ కాదు, ఎక్కడి నుంచి అయినా అడగచ్చు, ఎలా అయినా అడగచ్చు. ఓకే, సో ఈరోజు నేను కూడా ఒక ఇంటర్వ్యూ నాకు ఒకటి తీసుకోవడం జరిగింది. క్లయింట్ ప్రాజెక్ట్, వేరే ప్రాజెక్ట్కి మారుతున్నాను నేను ఎగ్జిస్టింగ్ కంపెనీలోనే. దాంట్లో ఈరోజు అడిగిన క్వశ్చన్స్ చాలా కష్టంగా అడిగారు, చాలా కష్టం. 100% స్ట్రాటజీ కాదు కదా, అవి చాలా వరస్ట్ ఇంటర్వ్యూ. నేను కూడా సరిగ్గా చెప్పలేకపోయాను, అంత కష్టంగా అడిగారు. ఆ టాపిక్స్ కానీ వాళ్ళు అడిగిన
కానీ నేను 100% ఆన్సర్ చేయలేకపోయినా రిలేటివ్గా చెప్పగలిగాను నేను. అవుతుందా అవుదా, బట్ కొంచెం టైం ఇస్తే చెప్పగలిగేవాళ్ళం. కంప్లీట్ డిఫరెంట్ సినారియోస్ అవన్నీ మనం ఎప్పుడు కూడా విననివి చూడనివి కూడా. సో అలాంటప్పుడు మనం కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఓకే, బట్ దాన్ని మనం ఎలా ఫీల్ అవ్వాలంటే ఓకే ఇది ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నాం ఈరోజు. మేబీ ఆ ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ అయిపోవచ్చు. రీజన్ ఏంటంటే వాళ్ళు 5 సినారియోస్ అడిగి దాంట్లో 3 సినారియోస్ కరెక్ట్గానే చెప్పాం. ఒక 2 సినారియోస్ మనం ఎప్పుడు చూడని సినారియోస్, ఎప్పుడు ఎరగని సినారియోస్ వచ్చాయి. అది కూడా ప్రొడక్ట్ కాస్ట్. సో దాని మీద ఇంకా మన టచ్లో లేము, ఎక్కువ 1 year పైన అయిపోయింది దాంట్లో టచ్లో, ప్రస్తుతానికి టచ్లో లేను. సో మీకు FICO మాత్రమే టచ్లోనే ఉన్నాం, FI ఎక్కువ. ఇవి విన్నప్పుడు ఏంటంటే మనం పడిపోయి సో అలాంటివి కంగారు పడిపోయి లేకపోతే ఏమో ఇంతేనేమో ఇలాగే ఉంటుందేమో, అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటుందేమో అని చెప్పి భయపడతారు. సో ఈరోజు నేను అటెండ్ చేసింది విప్రో నుంచి మా అంటే ప్రీవియస్ కంపెనీ వాళ్ళు విప్రోకి ప్రాజెక్ట్ ఒకటి, అలాగే ఇంకోటి IBM ప్రాజెక్ట్ ఒకటి. రెండిట్లకి ఒకటి ఆల్రెడీ ఆఫర్ లెటర్ వచ్చేసింది, దానికి వెళ్తలేదు, రిజెక్ట్ చేశాను హైదరాబాద్ దానికి. రెండిట్లకి ఫైనల్ రౌండ్స్ అయినాయి. మేబీ రెండిట్లోనూ సెలెక్ట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను, మేబీ అవ్వచ్చు. బట్ జస్ట్ లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ అనేది ఒక జస్ట్ ఏంటంటే మనం ఎలా ఫీల్ అవ్వాలంటే ఒక లెర్నింగ్, కొత్త పాయింట్స్కి లెర్నింగ్ అనమాట అది. ఇప్పుడు ఎవరైనా సరే రియల్ టైంలో నువ్వు ఎంత వర్క్ చేసినా సరే ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అడిగే సినారియోస్ అందరూ 100 క్వశ్చన్స్ అడిగి 100 క్వశ్చన్స్ చెప్పలేరు. కొన్ని మన ఏరియాలో పనిచేసినవి ఉండొచ్చు, కొన్ని పనిచేయని ఉండొచ్చు, కొన్ని కొత్త ఏరియాస్లో ఉండొచ్చు. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. పార్కింగ్ డాక్యుమెంట్స్కి ఫస్ట్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అని అడగడం జరిగింది. ఓకే, వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ పెడితే ఫస్ట్ వ్యాలిడేషన్ అవుతుందా సబ్స్టిట్యూషన్ అవుతుందా అని అడిగారు. సో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగాను. బట్ విత్ వాళ్ళకైనా ఇంకా అంటే ఎగ్జాంపుల్స్ సహా ఇబ్బంది అనేది కలిగింది కొంచెం. కొన్ని ఏరియాస్లో అలా సడన్గా ట్రిగ్గర్ అవ్వలేదు మైండ్లో. ముల్లా ఫారూక్ ప్లీజ్ మేక్ ఇట్ మ్యూట్. సో నేను అనేది ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ టెస్ట్. ఆ టెస్ట్లో ఎంతలో ఎవరు వెళ్ళినా సరే దాంట్లో 100% సక్సెస్ అవుతారని చెప్పలేము. బట్ మనం 10 క్వశ్చన్స్ అడిగితే 7 క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం, 6 ఆన్సర్ చేయగలుగుతాం. బట్ ఆ 6 క్వశ్చన్స్ కూడా 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ఇంటర్వ్యూకి. ఓకే, సో 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా సరే చాలామంది 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మేనేజర్స్ లెవెల్లో ఉండి ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా అన్ని తెలుసు అని గ్యారెంటీగా చెప్పలేము. వాళ్ళు కూడా అన్ని రావు. FICO అంటే అన్నీ వచ్చేది. ఇదేమి మనకు అకౌంట్స్ అండ్ ఫినాన్స్ లాగా ఒక పర్టికులర్గా ఉంటుందంటే అది ఒక ఛాలెంజ్ ఇది. సో సినారియో బేస్డ్ పర్టికులర్గా అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, దాంట్లో కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడు వినలేదని. బట్ ఆ సినారియోస్ అనేవి ఎలా అక్రాస్ చేయాలంటే ఒక 10 క్వశ్చన్లు అడిగితే మీరు అబ్జర్వ్ చేసే ఉంటే ఒక 3 క్వశ్చన్ సినారియో ఉంటుంది. మీరు ఎలా చేయాలంటే 10 క్వశ్చన్కి 7 క్వశ్చన్స్ సినారియో కాని ఉంటాయి. ఓకే, ఈ రోజు నాకు అన్ని అడిగిన క్వశ్చన్స్ అన్ని సినారియో బేస్డ్. 10 క్వశ్చన్లు అడిగితే 10 సినారియో, ఓన్లీ 25 మినిట్స్ ఓన్లీ 30 మినిట్స్ కంప్లీట్గా ఇంటర్వ్యూ అనమాట. ఓన్లీ 30 మినిట్స్ షెడ్యూల్ చేశారు ఫస్ట్ రౌండ్ అనమాట. ఓన్లీ ఫ్రాంక్గా చెప్పేసిన ఉన్నది అనమాట. అన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్, ఏది డైరెక్ట్ క్వశ్చన్స్ లేదు. కానీ నేను ఒకటే ఫీల్ అయ్యా. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. రీజన్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ మనకి టచ్లో లేవు, బట్ దాని ద్వారా మనం నేర్చుకోవడానికి ఒక లెర్నింగ్ కలిగింది. ఓకే ఈ క్వశ్చన్ మనకి తెలియదు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ట్రైనింగ్స్ చెప్పలేదు, ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తగిలింది, ఓకే దాని మీద అడిషనల్ రీసెర్చ్ చేద్దాం. ఓకే, సో ఈ ఏరియాస్లో మన ఇంప్రూవ్మెంట్ లేదు, ఈ ఏరియాస్లో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుదాం. FICO అనేది ఈరోజు స్టార్ట్ చేస్తే అది 10 ఏళ్ళైనా ఇంకా చేస్తానే ఉంటారు తప్ప అందులో అయ్యేదేమి లేదు. చేస్తానే ఉంటారు, ఇందులో మారుతానే ఉంటే నేర్చుకుంటానే ఉంటారు, కొత్త పాయింట్స్ లెర్నింగ్ ఉంటానే ఉంటుంది. ఇది ఎప్పుడుతో అయ్యేదేం కాదు.
సో ఇది కంటిన్యూస్ యాక్టివిటీ, ఇది నిరంతర ప్రక్రియ. సో ఇది లెర్నింగ్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఇందులో ఎఫ్ఐ నేర్చుకుంటే సిఓ గ్యాప్ కనబడుతుంది, సిఓ నేర్చుకుంటే ఎఫ్ఐ గ్యాప్ కనబడుతుంది, రెండు నేర్చుకుంటే ఎంఎం గ్యాప్ కనబడుతుంది, ఎంఎం నేర్చుకుంటే ఎస్డి గ్యాప్ కనబడుతుంది, ఎస్డి కూడా నేర్చుకుంటే రెవెన్యూ రికగ్నైజేషన్ అంటారు, అది కూడా నేర్చుకుంటే మళ్ళీ ప్రాజెక్ట్ సిస్టమ్ వచ్చా అంటారు, అవి కూడా వస్తే కోపా ప్రోడక్ట్ కాస్టింగ్ వచ్చా అంటారు. ఎక్కడ కవర్ చేస్తారు మీరు? ఎన్నని కవర్ చేస్తారు? ఎన్నని రియల్ టైంలో మీకు ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తారు? సో అందుకే ఇది ఇప్పుడుతో అయ్యేదేం కాదు. ఓకే, సో ఇదేమి ఎఫ్ఐసిఓ ఇప్పటికిప్పుడే అయ్యేది, ఇప్పటికిప్పుడే లెర్నింగ్ నేర్చేసుకున్నాం, అన్నీ నేర్చేసుకున్నాం అన్న ఫీలింగ్ ఏముంది ఇందులో. ఇది ఒక చెప్పాను కదా నిరంతర ప్రక్రియ అని. ఒక స్టూడెంట్ లాగా నేర్చుకోవాలి తప్ప మనమే అన్నీ తెలుసు నాకు అన్న ఫీలింగ్ ఇందులో ఎప్పుడూ ఉండకూడదు. ఏముంది, ఇప్పుడు కొంతమందికి నేర్చుకున్న తర్వాత ఒక మంచి గట్టి ప్రాజెక్ట్ దొరికింది అనుకోండి, ఇప్పుడు నేనే నేర్పినాను అనుకుందాం, మీకు ఒక మంచి గట్టిగా ప్రాజెక్ట్ ఒకటి దొరికింది అనుకోండి, అది ఎప్పుడు కూడా బాగా మంచి స్టఫ్ అయిన ప్రాజెక్ట్ దొరికింది అనుకోండి, మీ లెర్నింగ్ నాకంటే ఎక్కువ ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్. వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు అన్నీ కూడా లెర్నింగ్ అక్కడ అంతా ఏంటంటే మనకి కొత్త కొత్త టూల్స్ ఉంటాయి, కొత్త కస్టమర్స్తో మాట్లాడాల్సి వస్తుంది, కమ్యూనికేషన్ చేయాల్సి వస్తుంది, ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇందులో సీనియర్ జూనియర్ ఏమీ లేరు, ఇందులో ట్రైనీ కాంబినేషన్ కూడా ఇందులో లేదు. సో నేర్చుకున్న వాళ్ళే ఏదైనా మంచి S4 HANA ప్రాజెక్ట్ గట్టితో ఒకటి తగిలింది అనుకోండి, అది మాకు తగలలేదు అనుకోండి, సో మీరే ఎక్స్పర్ట్స్. సో ఈ పాయింట్ కూడా మీరు నోటిఫై. అలాగే నాకు ఇంకో ప్రాజెక్ట్ దొరికింది అనుకోండి, నేనే ఎక్స్పర్ట్. సో అలా ఉంటుంది ఇక్కడ. అంతేగాని అలా అట్ ది సేమ్ టైం మన ఎక్స్ప్లోర్ చేసే విధానం, మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే విధానం, మన లెర్నింగ్, మన అనాలిసిస్, ఇవన్నీ కూడా గేమ్ చేంజర్స్ అనమాట. ఓకే, సో రీజన్ ఇది. సో నేనేం చెప్తానంటే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ తగిలినవి, నేను చేయలేకపోతున్నాను, ఇంటర్వ్యూలో సార్ చెప్పింది రాలేదు, లేకపోతే సార్ చెప్పింది అన్నీ ఉంటాయని గ్యారంటీ ఏం లేదు. బట్ what I am suggesting, if you go to any interview, out of 5 interviews we will be select at least 2 or 3. That confidence I have. ఒక ఇద్దరు సినారియో వాళ్ళు దొరికారు, సినారియో వాళ్ళు చెప్పలేకపోయినా మిగతా ముగ్గురు నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు నార్మల్ క్వశ్చన్స్ అడగచ్చు, మన టాపిక్ డిస్కస్ చేసినవి 100% అడగచ్చు. సో అట్లీస్ట్ మై రికమెండేషన్ ఈజ్ అట్లీస్ట్ అటెండ్ 5 interviews. 5 interviewsలో కూడా సెలెక్ట్ అవ్వకపోతే నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వాలి. సో ఎందుకు ప్రాబ్లం వచ్చింది అన్నది we will discuss. ఓకే, సో ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే మనకి ఆల్రెడీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఇక్కడ లెర్న్ చేయొచ్చు. సో ఇంతకు మించి ప్లాట్ఫామ్ ఇంకోటి ఏం లేదు, హ్యాపీగా మనం లెర్న్ చేసుకోవచ్చు. రోజు ఇది ఒక సర్కసే. ఇందులో SAP FICO ఈజ్ జస్ట్ లైక్ ఎవ్రీడే ఈజ్ వన్ సర్కస్. ఈ సర్కస్లో ఏదో ఒక జంప్ చేయాల్సి ఉంటుంది, ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం ఇందులో. ఇది ఇప్పుడుతో అయ్యేదేం కాదు, ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇది FICO అనేది. FICO నేర్చుకున్న తర్వాత MM నేర్చుకోవచ్చు, MM నేర్చుకున్న తర్వాత SD నేర్చుకోవచ్చు. FI బాగా వస్తే CO నేర్చుకోవాలంటే ఇంకా మనకి PP మాడ్యూల్ నేర్చుకోవాలి. PP మాడ్యూల్ నేర్చుకుంటే CO కంప్లీట్గా వస్తుంది. మళ్ళా కోపా అని చెప్పి, సో ఇవన్నీ ఎక్కువ సిలబస్ ఉంది, ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కస్టమైజేషన్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి, అవన్నీ మ్యాప్ చేయాలి SAPలో. వాటిని మళ్ళీ గ్యాప్ ఎనాలిసిస్ ఉంటాయి, మళ్ళీ అబాపర్స్తో కూర్చొని చేయాల్సి ఉంటుంది. కొన్ని అర్థమయ్యేవి ఉంటాయి, కొన్ని అర్థం కాని ఉంటాయి, కొన్ని 10 రోజులు కూర్చున్నా అర్థం కావు. ఇవన్నీ కూడా ఇందులో కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, FICO జాబ్ అనేది చేయటం అనేది టఫే, అందులో నో డౌట్. టఫ్ లేదు అంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, టఫ్ లేకుండా మనకి శాలరీ వస్తుంది అంటే మన గ్రోత్ అనేది తగ్గుతుంది, మన స్కిల్ సెట్ అనేది తగ్గుతుంది అని అర్థం. 1 year ఒక మంచి ప్రాజెక్ట్ తగలేదు అనుకోండి, లెర్నింగ్ లేని ప్రాజెక్ట్ అనుకోండి, ఒక టూ రోజుకి 2 issues సాల్వ్ చేసుకుంటా, ఏదో వచ్చిన ఇష్యూ సాల్వ్ చేసుకుంటా కూర్చొని FICO అని చెప్పి భుజాలు ఎగరేసుకొని లేకపోతే కాలర్లు ఎగరేసుకుంటే ఈ కోర్సులో పనికిరాం.
ఈ కోర్సులో ఎప్పుడు ఛాలెంజింగ్ ఉంటుంది, ఎప్పుడు కూడా లెర్నింగ్ ఉంటుంది, ఏదో ఒకటి కొత్త పాయింట్ దొరుకుతానే ఉంటుంది, వెళ్ళే కొద్ది దొరుకుతానే ఉంటుంది. ఇదేమి బడి కాదు. బడిలో ఒక బుక్ తీసుకుంటే 100 పేజీల బుక్, 250 పేజీల బుక్ ఉంటుంది. ఆ బుక్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అవే క్వశ్చన్స్ బట్టి కొట్టెళ్ళటానికి. ఇది ఎక్స్ప్లోరర్, ఇది కంప్లీట్గా నేర్చుకున్న దానికి. ఇక్కడ నేర్చుకున్నది 0 అయితే, 1 అయితే, అక్కడ మనకి రియల్ టైంలో చేయాల్సింది 7, 8 ఉంటుంది. అన్ని రెట్లు డిఫరెన్స్ కనబడుతుంది. ఆ విషయం మీరు నోటిఫై చేయాలి. ఏ ఒకటి కొత్త టూల్స్ తగులుతూనే ఉంటాయి, బట్ ఇనీషియల్ స్టేజ్లో కొంచెం సఫరింగ్ ఉంటుంది. సో మనకి కొంత మనకి ఒకళ్ళు రీసెంట్గా సెలెక్ట్ అయ్యారు. సో ఫస్ట్లోనే మానేస్తామన్నారు. ఓకే, ఆ తర్వాత కొంచెం నేను మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ లేదు, బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది, చేయగలను అనే ఒక నమ్మకం వచ్చింది కొంతమందికి. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో మనం ఆ సఫరింగ్స్కిను, ఆ టెంపరీ పెయిన్స్కి, లేకపోతే మనకి టైం దొరకట్లేదనో, లేకపోతే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయలేకపోతున్నానో, లేకపోతే ఈ ఫీలింగ్తో ఉంటే మనం ఏం చేయలేం ఈ కోర్సులో. ఒక 2-3 మంత్స్ కనుక, ఒక 2-3 మంత్స్ ఎవరేమనుకున్నా పర్లేదు, నేను వర్క్ చేస్తాను, హార్డ్ వర్క్ చేస్తాను, మైండ్ అప్లై చేయాలి ఇందులో. ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనలైటికల్ వేలో ఆలోచించాలి, ఉన్నదానికి ఎక్స్టెన్షన్ ఆలోచించుకోవాలి. సో అలా ఆలోచించుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు. స్ట్రాటజీ ఇక్కడ సైకిల్ తొక్కడం వరకే మాది, తగ్గించడం వరకే మాది రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత సైకిల్ ఎవరు బాగా తొక్కొచ్చు, అది మీ క్యాపబిలిటీ, మీ టాలెంట్. సో ఒకళ్ళు ఒక 10 కిలోమీటర్లు వెళ్తారు, ఒకళ్ళు 20 కిలోమీటర్లు వెళ్తారు, ఒకళ్ళు మొత్తం వరల్డ్ మొత్తం చుట్టేసి వస్తారు సైకిల్తో, లేదా ఇండియా మొత్తం చుట్టేసి వస్తారు. అది వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్కి ఒకే స్టఫ్ ఉంటుంది, ఒకే మైండ్ ఉంటుంది అనడానికి కూడా లేదు. కొంతమంది ఒక రోజులో చేయగలుగుతారు, కొంతమంది 4 రోజుల్లో చేయగలుగుతారు, ఒక రోజు 8 రోజుల్లో చేయగలుగుతారు. బట్ చేయాల్సింది 100% పక్క. అలాగే ఇంటర్వ్యూ కూడా ఇక్కడ మనకి ఒక్కోళ్ళకి ఒక రోజు సెలెక్ట్ అవుతారు, ఈ రోజు సెలెక్ట్ అవ్వ, నేను సెలెక్ట్ కావాలంటే సెలెక్ట్ అవ్వం. ఆ మూమెంట్లో ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని సో ఏదో గ్యాప్ ఉన్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, మనకి లాస్ట్ టైం మనకి ఒక అమ్మాయి 2 జాబ్స్ కొట్టారు. మనకి ఇక్కడ 40 డేస్లోనే కొంతమంది కొట్టారు, బట్ తను ఒక 5 మంత్స్ ఎక్స్ట్రా టైం తీసుకొని కొట్టారు. కొంతమందికి 1 ఇయర్ తర్వాత జాబ్స్ వస్తున్నాయి, 2 డేస్ జాబ్లు వస్తుంది. అంటే దే విల్ బి ఎక్స్పర్టైజ్, దానికి మంచి ఎక్స్పర్టైజ్ అనేది సంపాదించారు. ఇక్కడ ముందు వెనుక తేడా ఉంటుంది తప్ప ఆవేశపడి వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అనే మైండ్ సెట్తో ఫీల్ అవ్వదు. సో ఎంత లేట్గా వెళ్తే అంత లెర్నింగ్ నీ దగ్గర, అంత లెర్నింగ్ నువ్వు ఉన్నావని, ఎన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితే నువ్వు అంత నేర్చుకుంటున్నావు, అంత కొత్త పాయింట్స్ నీకు మైండ్లో స్ట్రైక్ అయినాయి అని, రేపొద్దున ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ అవుతావు. దగ్గర నేను కెరియర్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక 40-30 ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి ఉంటా. 25-30 దాకా వెళ్ళి ఉంటా. 30 ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళి ఉంటా. కెరియర్లో ఫస్ట్ జాబ్ కొడతాను చాలా స్ట్రగుల్ అయ్యాను ఫస్ట్లో. సో తర్వాత నుంచి అర్థమైంది ఇంకా దీనికి స్ట్రాటజీ ఇది. అప్పుడు ఇలా ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే స్ట్రాటజీ ఎర్న్ చేసాం, అది మీకు షేర్ చేయడం జరిగింది. ఏమైతే నేను ఎప్పుడైతే అవి నేర్చుకున్నానో అవే క్వశ్చన్స్ మిమ్మల్ని మీకు ప్రిపేర్ చేయించాను, మిమ్మల్ని ట్రైన్ చేయించాను. అంతకు మించి ఏది కూడా అడిషనల్గా పోలేదు నేను. ఇప్పుడు నా కంపెనీలో ప్రాజెక్ట్ సిస్టమ్ ఉంది, లీన్ స్టాఫింగ్ ఉంది, ఓకే, లేబర్ కాస్టింగ్ ఉంది, ఓకే, S2S సోర్స్ టు సైకిల్ అని చెప్పి ఉంది, రెవెన్యూ రికగ్నైజేషన్ ఉంది, ఓకే. సో ఇంకా మనకి ప్రాజెక్ట్ అకౌంటింగ్ ఉంది. ఇలా చాలా ఏరియాస్లో వర్క్ చేస్తున్నాం మనం. బట్ అన్ఫార్చునేట్లీ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండడం మూలంగా కొత్త స్టఫ్ నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. అదే లీన్ స్టాఫింగ్ అనేది నేర్చుకున్నాము, WBS గురించి నేర్చుకున్నాం, ప్రాజెక్ట్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. సో అట్ ది సేమ్ టైం కొత్తవి ఇంటర్ఫేసెస్ నేర్చుకున్నాం. అరీబా అని, క్యాట్స్ అని, క్యాడ్బరీ అని, క్యాడెన్సీ అని, డెల్టా అని, ఫిరానో అని, ఇలా కొత్త ఇంటర్ఫేసెస్లో వర్క్ చేసే ఒక సిచ్యువేషన్ చూసాం. ఆ ఇంటర్ఫేషన్ చూసాం, ఆ ఇష్యూస్లో రిసాల్వ్ చేసాం. సో దీని మూలంగా FICOలో చాలా తక్కువ ఇష్యూస్, అవి కూడా ఏంటి, మీరో ఇష్యూస్,
స్టాండర్డైజ్డ్ ఇష్యూస్ లేవు. బట్ ఈ ఇయర్ మొత్తం కూడా నేను ఒక కొత్త లెర్నింగ్ అనమాట నాకు. ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు నేనున్న ప్రాజెక్ట్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ అలా అయిపోతుంది. ఆ తర్వాత నుంచి వేరే ప్రాజెక్ట్కి మూవ్ చేస్తున్నారు. విప్రో ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, ఇంకా ఏమేసింది వాళ్ళు మాకు రోజు ప్రొఫైల్ పంపిస్తూ ఉంటారు. ఆ ప్రొఫైల్కి ఏదైతే అది కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నా ప్రజెంట్, రిస్క్ లేకుండా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూలో అడిగే పాయింట్స్ని సఫర్ అవ్వకుండా, ఫీల్ అవ్వకుండా ఆ పాయింట్స్ని లెర్న్ చేసుకోవడానికి నేర్చుకోండి. ట్రై చేయండి. ఆ పాయింట్స్లో ఏ కొత్త పాయింట్ ఎక్కడ దొరకలేదు, ఓకే ఇది కొత్త పాయింట్. ఈరోజు ఒక క్వశ్చన్ అడిగారు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ డౌన్ పేమెంట్ చేసేటప్పుడు డౌన్ పేమెంట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవుతుందా? ఎస్ అవుతుంది. మరి డౌన్ పేమెంట్ చేసిన తర్వాత ఫుల్ పేమెంట్ చేసేటప్పుడు కూడా విత్ హోల్డింగ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్ చేస్తుంది కదా, ఆ టైంలో ఎలా ఉంటుంది ఆప్షన్, ఎక్కడి నుంచి సెట్ చేస్తారు అని అడిగారు. సో అవన్నీ కూడా కొంచెం థింక్ చేసి అవన్నీ ఫ్యూచర్ మనం అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటే మనం చెప్పేస్తాం. అది అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటే మినిమం అకౌంటింగ్ నాలెడ్జ్ అని చెప్తాం. కానీ ఎస్ఏపిలో ఎక్కడ ఆప్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఆప్షన్ ఏంటి అంటే మళ్ళీ ఆ ఎస్ఏపిలో ఎక్కడ అంటే అది మళ్ళీ ఎత్తుక్కోవాలి మళ్ళీ ఎస్ఏపిలోకి. సో దే డిడెంట్ గివ్ ఎనీ ఛాన్స్ టు అస్. ఓకే అవుతుందా లేదా అనేది మనం అకౌంటింగ్ నాలెడ్జ్తో, బేసిక్ అకౌంటింగ్ ట్యాక్స్ నాలెడ్జ్తో, మన వర్కింగ్ నాలెడ్జ్తో చెప్పగలుగుతాం. బట్ సడన్గా దానికి సంబంధించి ఆప్షన్స్ ఎక్కడ సెట్ చేస్తాం అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వదు. సో అలాంటప్పుడు మనకి అలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా తగిలితే మన ఇంటర్వ్యూ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాటిని మనం ఎలా ఫీల్ అవ్వాలంటే ఛాలెంజింగ్గా ఫీల్ అవ్వాలి. ఓకే ఇది ఎలా ఉంటుంది, ఇది ఏం చేయాలి, మొత్తం ఎతకాలి. మనకు తెలిసి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో దాని మీద సినారియోస్ ఎతకండి, దొరుకుతాయి. ఏ గూగుల్లో ఎతికితే దొరకని ప్రపంచం అంటే ఏమీ లేదు. గూగుల్లో ఎదుకొని ఫార్ములాలే కనిపెడుతున్నారు. ఇదెంత ఐటీది ఎస్ఐపి ఆల్రెడీ గూగుల్లో ఎత్తుకుంటే 99% ఎఫ్ఐ ఇష్యూస్ దొరుకుతాయి, టెక్నికల్ ఇష్యూస్. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పెడతానే ఉంటారు. స్పెసిఫిక్గా వాళ్ళు ఒక టాపిక్లో స్పెషలైజేషన్ ఉంటుంది, R2R అనో లేకపోతే RAR అనో లేకపోతే ఇంకో దాని మీద వాళ్ళు స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళు అదే వాళ్ళు మీకు P2P ప్రాసెస్ మీద ఏపీపీ నాలెడ్జ్ ఎలా ఉంటుందో వాళ్ళకి వేరే ప్రాజెక్ట్ వాళ్ళు పెడతా ఉంటారు. మనం తెలియని టాపిక్ కొత్తగా వచ్చినప్పుడు ఓకే లెర్నింగ్ మనకి బాగుంటుంది, ఆప్షన్ బాగుంటుంది. సో ఇలాగా మనం దాన్ని మనం డిప్రెస్ అవ్వకుండా, సప్రెస్ అవ్వకుండా, కంప్లీట్గా డిసప్పాయింటింగ్లోకి వెళ్ళకుండా, సో ఇదొక లెర్నింగ్ అనుకొని మనం ఛాలెంజింగ్గా తీసుకొని నేర్చుకోవాలి తప్ప మనం ఆ పాయింట్ మనం డిస్కస్ చేయలేదు, ఎక్కడ చెప్పలేదు, లేకపోతే రియల్ టైం ఇష్యూస్ సార్ చెప్పలేదు, లేకపోతే ఇంకోటి మైండ్లో పెట్టుకుంటే మీరు ఏం చేయలేరు. నువ్వు ఎంత రియల్ టైం ఎవరు చెప్పినా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే చెప్పని పాయింట్లు 100 ఉంటాయి, కొక్కోలు ఉంటాయి. ఇప్పుడు మన జనరల్గా హైదరాబాద్, మనకి బెంగళూరు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా ఇంటర్వ్యూ బేస్ చెప్పరు. ఓన్లీ ట్రైనింగ్, కాన్ఫిగరేషన్ అండ్ థియరిటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఏం చెప్పరు. కాన్ఫిగరేషన్, ఎంట్రీ, పోస్టింగ్ ఎలా అయ్యింది అంతే. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే థియరిటికల్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ మైండ్ స్ట్రైక్ అయిపోతుంది, కంపల్సరీగా స్టక్ అయిపోతుంది వాళ్ళు. మన ట్రైనింగ్స్ ఆల్రెడీ మాక్ ఇంటర్వ్యూస్ చేశారు కాబట్టి కొంచెం ఎదిరించగలుగుతారు. ఇంటర్వ్యూవర్తో కనీసం ఒక 20 minutes అన్న పోరాడగలుగుతారు. బట్ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 minutes కూడా కష్టమే. 2-3 క్వశ్చన్స్ తెలిసిపోతారు వాళ్ళు ఫేక్ అని చెప్పి. సో డోంట్ వరీ, మనకి రాసుంటే కన్ఫామ్గా జాబ్ వస్తుంది, 100% జాబ్ వస్తుంది రాసుంటే. మనకి రాసి లేకపోతే మనం ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా కన్ఫామ్గా దెబ్బతింటానే ఉంటాం. బట్ దెబ్బతిన్నామని చెప్పి మనం ఫీల్ అవ్వకూడదు. మనకు ఒక రోజున కన్ఫామ్గా రాసింది కాబట్టి మనకు వస్తుంది. ఈ లోపల ఇది ఒక లెర్నింగ్ అనుకోండి అంతే. సో ఎవ్రీ డే ఈజ్ లెర్నింగ్ ఇన్ SAP FICO. Every day we need to upgrade ourselves. So we need to learn, keep on. సో ఇదేంటి ఒక నిరంతర ప్రక్రియ. సో అందులో జగన్ అంటూ ఉంటాడు, సో బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్, కరోనాతో సావాసం, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ నిరంతర ప్రక్రియ. సో ఇది కూడా అంతే FICO.
It is a nirantara prakriya. We need to learn, and that's it. Nobody will help you. You need to take help from the Google. 15 years అయినా 20 years అయినా ఎవరైనా సరే గూగుల్లో ఎత్తుక్కుంటారు. గూగుల్లో ఎత్తుక్కోకుండా లేకపోతే అంత మైండ్ సెట్ అంత వ్యాస్ట్ నాలెడ్జ్గా ఎవరికి ఉండదు. ఇందులో మర్చిపోతూ ఉంటాం. కామన్ మైండ్ ఏంటంటే మర్చిపోతూ ఉంటాం. అవన్నీ మళ్ళీ ఎత్తుకోవాల్సిందే వెళ్ళి. ఏ పాయింట్ అన్న తెలియకపోతే వెంటనే గూగుల్ ఎత్తికి అదేంటి అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకునేదాకా నిద్ర పట్టకూడదు. సో ఈ గైడెన్స్ అనేది తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది ఈవెన్ చాలామంది FICO సంబంధించి ఆల్ కాన్ఫిగరేషన్స్ మొత్తము అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తారో చేయలేదో, మనం డిస్కస్ చేయనివి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఏ టాపిక్ అయినా యూట్యూబ్ చేసుకొని లెర్నింగ్ నేర్చేసుకోవచ్చు మొత్తం. బట్ యూట్యూబ్ చూసుకొని లెర్నింగ్ నేర్చుకోవచ్చు, బట్ యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ యూ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు ఎండ్ అప్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. If you don't get a good mentor in this field, definitely you will be stuck with some confusion. So that is the reason you guys need mentoring. Without mentoring, you will not be successful. It will take more time, of course. Proper guidance, mentoring, easy way lo teach cheyadam anedi చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వేలోనే డిస్కస్ చేసాం. If I go in professional way, if I discuss only topics in single time, I don't want to make this mess in the interaction group. అప్పుడు ఏమవుతుంది? You guys will take more time. You guys will be suffered more. డెఫినెట్గా మీరు అందరూ సఫర్ అవుతారు. కొంతమంది 10 మందిలో ఉంటే ఇద్దరు బాగా చేయగలుగుతారు, 8 మంది సఫర్ అవుతారు. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ ఎలా వచ్చింది అని అర్థమైతే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ అందరి దగ్గర నుంచి. ఒక కొంత పాయింట్ నేర్పిస్తే దానికి ఎక్స్టెన్షన్ ఎత్తుక్కోవాలని చెప్తున్నాను. సో రేపు ఇంటర్వ్యూస్లో కానీ రియల్ టైంలో వర్క్కి వెళ్ళినప్పుడు మీకు ఇలా స్టెప్స్ ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటాయి అని ఎవరు చెప్పరు. సో డైరెక్ట్గా స్ట్రైట్ అవే నేను ఒక ఇంటర్వ్యూని అడిగాను. ఈరోజు ఒక క్వశ్చన్ సంబంధించి విత్హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి మీరు చెప్పండి, అది ఎక్కడ చేస్తారో నాకు తెలిసి అది పాసిబిలిటీ లేదు, ఆప్షన్ మీరు చెప్పండి ఎక్కడ చేస్తారన్న. అతను మాట్లాడలేదు. నేను ఫస్ట్ కోడింగ్ తీసుకుంటామని చెప్పా. బట్ నేను ఒకసారి మళ్ళీ రెఫర్ చేస్తే గూగుల్లో నేను చెప్పిందే కరెక్ట్ అనిపించింది. ఓకే, కొన్ని కన్ఫ్యూజ్ చేస్తారు నిజంగా. కొన్ని ఇంటర్వ్యూవర్స్ ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే మనం చెప్పేది కరెక్ట్ అయిన వాళ్ళు వేరే దాన్ని డైరెక్ట్ చేస్తాం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనేది కామన్ ఫ్యాక్టర్ అది. సో దాన్ని మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్వ్యూలో కామన్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎవ్రీవన్ విల్ బి కన్ఫ్యూజ్, డెఫినెట్గా అవుతారు. కన్ఫ్యూజ్ అనేది అవుతారు, ఫస్ట్ టైం అవుతారు. తెలియని టాపిక్స్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, 2-3 ట్రిగ్గర్ అయినప్పుడు సో సడన్గా స్టక్ అనేది అవుతారు. సో ఆ తర్వాత కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది మనం చెప్పలేకపోతే. సో వెంటనే ఐ డోంట్ నో అంటారు. ఐ డోంట్ నో ఎందుకు అనాలి? సో చాలామంది ఏంటంటే నేను చూశాను, సో మనకి రికార్డింగ్స్ వింటూ ఉంటాము అప్పుడప్పుడు ఇంటర్వ్యూ సంబంధించి. ఇంటర్వ్యూస్ క్వశ్చన్ అడిగితే ఐ డోంట్ నో, సారీ సార్, నో ఐడియా అంటే తెలుసు మనకి, అది విన్నారు. బట్ ఐ డోంట్ నో ఎందుకు చెప్తున్నారు, నో ఐడియా ఎందుకు, ఏదో ఒకటి చెప్పండి దాని మీద కనీసం. సో ఎక్స్టెన్షన్ కనీసం నాలెడ్జ్ ఉంది. సో జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్, డెఫినెట్లీ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో ఐ డెఫినెట్లీ వర్క్ ఇన్ యువర్ కంపెనీ, జస్ట్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ. సో ఐ హ్యావ్ నాలెడ్జ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ రైట్ నౌ అని చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? దీన్ని కన్విన్సింగ్ చేయడం అంటారు. కన్విన్సింగ్ స్కిల్స్ అంటే మనకి తెలుసు, బట్ అన్ఫార్చునేట్లీ అట్ దిస్ మూమెంట్ ఐ కెనాట్ ఏబుల్ టు సే. సో గివ్ మీ సమ్ టైమ్, బట్ టు రీకలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ సమ్ టైమ్. సో ఆ వేలో ఇంటర్వ్యూవర్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? 10 క్వశ్చన్లు అడిగితే 10కి ఆన్సర్ మనం చెప్పలేము. మేబీ 1 or 2 క్వశ్చన్స్ మనం కొంచెం
డెప్త్గా లోపలికి వెళ్ళి అడిగితే మనం ఏం చేయలేం, కొన్ని గుర్తురావు, స్ట్రైక్ అవ్వవు మైండ్కి. అలాంటప్పుడు మీరు యూ విల్ టేక్ సమ్ టైమ్ జస్ట్ రీకలెక్ట్ దోస్ థింగ్స్. రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, రిలేటెడ్గా ఉండేవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ఏది కూడా రాదు అనేది చెప్పద్దు. సో ఐ హ్యావ్ నాలెడ్జ్ ఉందని చెప్పండి. రాదు అని చెప్తే నిజంగా రాదు కాబట్టి ఇతనికి ఏమీ రాదు అని ఫిక్స్ అయిపోతారు. సిఓ వచ్చా అంటే రాదు అన్నారు, అంటే సిఓ మాడ్యూల్ మొత్తం రాదేమో అనుకుని పక్కన పడేస్తారు. ఎస్, ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్, అట్లీస్ట్ బేసిక్ కోపా. సో కొంతమంది అడగకముందే ఐ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్. బేసిక్ నాలెడ్జ్ అని మీరు ఎందుకు చెప్తున్నారు బేసిక్ నాలెడ్జ్ అని? దాంట్లో ఏముంది? కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ ఎలిమెంట్లో బేసిక్ నాలెడ్జ్ ఏముంది చెప్పండి ఒకసారి. బేసిక్ అని మీరే ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? బేసిక్ అని మీరు డిసైడ్ చేయొద్దు, ఇంటర్వ్యూర్ విల్ డిసైడ్. గివ్ హిమ్ ఛాన్స్. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఇంటర్వ్యూర్కి. మీరే బేసిక్ నాలెడ్జ్ ఉందని చెప్తే ఏమనుకుంటారు? ఓకే, ఇతను బేసిక్ గాడేమనుకుని పక్కన పడేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయినింగ్ దోస్ థింగ్స్, దెన్ సే, sir, I have basic knowledge, not much more on the product costing or COPA. So ee way lo convince cheyali interviewer ni. So I attended almost 4 interviews attend ayyanu. Out of that 3 interviews I got selected. One offer letter వచ్చింది, 2 interviews ki finalize repo end అవుతాయి. సో 1 ఆఫర్ లెటర్తో పక్కన పడేసాం, వెళ్తలేదు హైదరాబాద్ది. అండ్ కరెంట్లీ ఉన్న ప్రాజెక్ట్లోనే 2 కంపెనీస్కి సెలెక్ట్ అయ్యా. ఒక కంపెనీ ఆల్రెడీ IBM ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేశాను నేను ఆల్రెడీ, IBM ప్రీవియస్ కంపెనీ. సో అందులోనే మళ్ళా ప్రాజెక్ట్ వచ్చింది ఈసారి. సో అందుకే ఫస్ట్ రౌండ్ కూడా ఏం ముట్టుకోలేదు. ఫస్ట్ రౌండ్ జస్ట్ 15 minutes ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. సో జస్ట్ టెస్టింగ్ చేశారు, IBM పర్సన్ కాదా, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసాం, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేసాం. సో అది చాలా క్రిటికల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేశాను అనగానే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తెలుసు వాళ్ళకి. అది దాంట్లో నుంచి 15 మందో 20 మందో అవుట్ ఆ ప్రాజెక్ట్ నుంచి. నేను ఒక్కడనే 14 months ఉన్నా ఆ ప్రాజెక్ట్లో. 15 కన్సల్టెంట్స్ ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయారు. స్టార్టింగ్ మొత్తం ఆ ప్రాజెక్ట్ 50 ఇన్సిడెంట్స్, 50 సర్వీస్ రిక్వెస్ట్లు, కంప్లీట్ SLA క్రాస్ అయ్యి ఇంకా ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోతున్న మూమెంట్లో నన్ను వేరొక పర్సన్ రిక్రూట్ చేస్తే, ఆ ప్రాజెక్ట్లో అంత కష్టమైన ప్రాజెక్టు, హెవీ పాలిటిక్స్, చాలా పెద్ద పాలిటిక్స్. ఆ ప్రాజెక్ట్లో నిలబడి ఏదో రకంగా మేము ఫైనలైజ్ అయ్యి ఆ ప్రాజెక్ట్ని డెడ్ లైన్ చేసి మంచి పొజిషన్ తీసుకొచ్చాం. సో అవుట్ ఆఫ్ ది కరోనా కోవిడ్ మూమెంట్ ఆ టైంలో మళ్ళీ వేరే కంపెనీకి మారడం జరిగింది, మంచి ఆఫర్ వచ్చిందని. మళ్ళీ అదే ఆ ప్రాజెక్ట్కి చాలామందికి తెలుసు ఆ ప్రాజెక్ట్ అది చాలా గొప్ప ప్రాజెక్ట్ అని. ఆ ఇంటర్వ్యూర్ కూడా అడిగినప్పుడు ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను, ఐ గాట్ మా అవార్డు కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్ సంబంధించి. మేము స్క్రీన్ షేర్ చేయమంటే చేస్తాను దానికి సంబంధించి. సో జనరల్ మేనేజర్ నుంచి డైరెక్ట్గా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ బాగా పర్ఫామ్ చేసామని ఒక అవార్డు కూడా వచ్చింది. అది రియల్లీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం అన్నమాట. సో ఇలా ఛాలెంజింగ్ అనేది ఉన్నప్పుడు కొంచెం పర్సనల్ లైఫ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఒకే ప్లేస్లో కూర్చోవడం, ఒకే ప్లేస్లో ఉండటం, ఫిజికల్ యాక్టివిటీస్ మెయింటైన్ చేయకుండా ఉండటం, కూర్చుంటే సాయంత్రం వరకు ఇదే ప్లేస్లో కూర్చుంటే మనల్ని కొంచెం ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. సో ఈ ఫీల్డ్ ఎందుకు, ఇది వదిలేద్దామని చెప్పి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటే మనకేం ప్రాబ్లం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ మనకి వేరే వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని డిప్రెస్ చేస్తున్నా సరే చెప్పండి వాళ్ళకి. సో గివ్ అస్ సమ్ టైమ్. ఆ సమ్ టైంలోనే మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోండి. సో 1 year 2 years కష్టపడితే మీకు తెలియదు ఏముంది, ప్యాకేజీలు డబుల్ అవుతున్నాయి. హార్డ్ వర్క్ అంతకు మించి వెళ్ళినప్పుడు ప్రతి ప్రాజెక్ట్లో కన్ఫామ్గా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా సరే ఒక 2 months 1 month అండర్స్టాండింగ్కిను లెర్నింగ్కి, కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. లిటిల్ బిట్ KT కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, వీడియోలు ఉంటాయి పెద్ద కంపెనీస్లో, అవన్నీ రివ్యూ చేయటం.
కామన్ ఫ్యాక్టర్ ఇది. అంతేగాని దాన్ని ఈ ఈ టైంలోనే కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి, ఇప్పుడు కూడా జాబ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి మార్కెట్లో. నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కాల్స్. మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ కాల్స్ వస్తూనే ఉంటున్నాయి. సో ఇలాంటి ఆఫర్స్ మీరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు చాలా కాల్స్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో అందుకే చాలామంది రికమెండ్ చేశాను, జాబ్ అయిపోయిన వెంటనే, ట్రైనింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి జాబ్లోకి సెటిల్ అవ్వండి. అలా అని చెప్పి తెలియని అన్నోన్ ప్రొఫైల్స్కి వెళ్ళటము, సిఓ ప్రొఫైల్కి వెళ్ళటం, S4 హనా ప్రొఫైల్ పెట్టుకొని వెళ్ళటం, లేకపోతే హనాలో ఇంప్లిమెంటేషన్ పెట్టుకొని వెళ్ళటం. సో ఇలాంటి మీరు సిల్లీ మిస్టేక్స్ చేయటం మూలంగా 3-4 జాబ్స్ లాస్ అవుతారు. దాని మూలంగా ఏంటంటే కంపెనీస్ 3-4 కంపెనీస్ మెయిన్ కంపెనీస్ పోతున్నాయి మనకి. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. వచ్చేవి కరెక్ట్గా ఒక 12 కంపెనీలు ఉంటాయి ఇక్కడ FICOలో. టెక్ మహీంద్రా నుంచి కాల్ వస్తుంది, ఇన్ఫోసిస్ నుంచి కాల్ వస్తుంది, HCL నుంచి కాల్ వస్తుంది, IBM నుంచి కాల్ వస్తుంది, అలాగే అసెంచర్ నుంచి కాల్ వస్తుంది. ఇవి పద్దాగా టెక్ మహీంద్రా, క్యాప్జెమ్ని, DXC వీటి నుంచి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కాల్స్. TCS ఇవి కలిపితే ఒక 8 కంపెనీలు అవుతాయి, 7-8 కంపెనీలు మెయిన్. పద్దాగా రిక్రూటర్లు కాల్ చేస్తూ ఉంటారు. TCSలో ఉంది, టెక్ మహీంద్రాలో ఉంది, దీంట్లో ఉంది, దాంట్లో ఉంది. ఉన్న ఆఫర్ పోగొట్టుకుంటే 6 months వరకు మీకు అదే కంపెనీలో మళ్ళీ ఎలిజిబిలిటీ రాదు. ఆ పాన్ కార్డుని ఇస్తారు, ఆ పాన్ కార్డు నోటిఫై అవుతుంది ఆ సిస్టంలో, మళ్ళీ కష్టం. అందుకే ఏంటంటే ఏదో ఒక టెస్టింగ్, నేను ఏం చెప్పానంటే, ఏదైనా టెస్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఒక అన్నోన్ కంపెనీ, ఒక చిన్న కంపెనీ, ఏదో ఒక ప్రోడక్ట్ బేస్డ్, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఏదో తెలియని ఒక టెక్నాలజీ, C2H అలాంటి వాటికి, అంటే C2H అంటే ఎవరు చెప్తారు, కాంట్రాక్ట్ హైర్. అలాంటి వాటికి ఊరికి టెస్టింగ్ కోసం వెళ్ళి అటెండ్ అవ్వండి ఫస్ట్. ఓకే, సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ వాటికి అటెండ్ అవ్వండి. అంతేగాని టెస్టింగ్ కోసం మెయిన్ కంపెనీస్ని వేస్ట్ చేయదు. ఓకే, సో ఇది బేసిక్ థింగ్ అనమాట. టెస్టింగ్ కోసం మెయిన్ కంపెనీస్ని వేస్ట్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో ఈ బేసిక్ థింగ్స్ మీరు మర్చిపోవద్దు, సిల్లీ మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు. సో చాలామంది మీద హోప్స్ పెట్టుకొని ఉన్నాం డెఫినెట్గా జాబ్ కొడతారని. ఆ హోప్స్ని డిస్ట్రాయ్ చేయొద్దు, స్పాయిల్ చేయొద్దు. తెలివిగా ఆలోచించండి. S4 హనా అనేది నాలెడ్జ్, ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ S4 హనా అని చెప్పండి. అంతేగాని ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ S4 హనా. నేను ఇన్వాల్వ్ కాలేదు, బట్ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ S4 హనా. అది కూడా S4 హనా చేంజెస్, న్యూ అసెట్ అకౌంటింగ్ చేంజెస్, దాంట్లోనే ఒక 10-15 చేంజెస్ ఉంటాయి. జనరల్ లెడ్జర్లో చేంజెస్ ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్, మనకి ఈ వెండార్, అలాగే ఈ కస్టమర్ ఇంటిగ్రేషన్ ఎలా చేశారనేది బిజినెస్ పార్ట్నర్ సంబంధించి ఉంది. దానిలో స్పెసిఫిక్గా టేబుల్స్ ఉన్నాయి. ఏసీ డొకే టేబుల్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. సో ఇవి మెయిన్, ఇవి చెప్పినా సరే మనకి సరిపోతుంది. ఏమన్నా కాన్ఫిగరేషన్ చెప్పమంటే చిన్నవి కాదు. ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు ఎన్నుకునే ఒక ఇష్యూ ఏదైతే ఉంటుందో టెక్నికల్ ఇష్యూ తీసుకోండి, ఒక ఛాలెంజింగ్ ఇష్యూ తీసుకోండి, దాని గురించి 3 minutes ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంతేగాని మనకి పేమెంట్ మెథడ్ ఇన్సర్ట్ చేయలేదు, ఎర్రర్ వచ్చింది, సాల్వ్ చేశాను, ఉపయోగం ఏముంది? అంటే ఏంటి, మనం రియల్ టైంలో వర్క్ చేసామని ప్రూవ్ చేయాలి అంటే ఇంటర్వ్యూవర్ని మీరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఓకే, సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఏంటి? సో మనకి మార్కెట్లో 100కి 99% ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ టైం కన్సల్టెంట్ దొరికితే, మా ఫ్రెండ్కి మొన్న ఒకళ్ళు కాల్ చేస్తే ఒకటే చెప్పాడు, మార్కెట్లో అతను లీడ్ కింద చేస్తున్నారు, మార్కెట్లో ప్రస్తుతానికి అందరూ ఫేక్ ప్రొఫైల్సే, నా కింద పనిచేసే వాళ్ళందరూ ఫేక్ ప్రొఫైల్సే, కానీ అలాగే మేనేజ్ అవుతున్నాం. వాళ్ళు ఇంటర్వ్యూవర్ వీళ్ళు ఎక్స్పెక్ట్ రియల్ ప్రొఫైల్ ఎక్కడ ఉంటుందా, ఎవరున్నారా అని ఎత్తుకుంటున్నారు. రియల్ టైం జాబ్ చేసిన వాళ్ళు, కన్ఫామ్గా జాబ్ చేసిన వాళ్ళు ఎవరు? రియల్ టైం జాబ్ చేసిన వాడు కన్ఫామ్గా 3 years కంటే ఎక్కువ ఉండదు, 4 years తక్కువే ఉంటుంది. వాడి ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ కాదు. పోనీ ఫ్రెషర్ని తీసుకుందాము అని అనుకుంటే ఫ్రెషర్స్కి అసలు జాబులు లేవు.
100కి 5 జాబ్లు 6 జాబ్లు 7 జాబ్లు దొరుకుతూ ఉంటాయి. అది కూడా నెలకు 1 2 నెలలకో పడతా ఉంటాయి. మరి మార్కెట్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కావాలి. అది కూడా 5 ఇయర్స్ కాదు, 4 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ SAP ఎక్స్పీరియన్స్, 7 ఇయర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ కావాలి అని చెప్పి, అది కూడా S4 HANA, అది కూడా సెంట్రల్ ఫైనాన్స్. సో మరి ఇలాంటి ప్రొఫైల్స్ అడుగుతున్నారు. సో రియల్ టైం కన్సల్టెంట్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళని ఎక్కువ కూడా టెస్ట్ చేయరు. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి సెలెక్ట్ అయిపోతారు. మీరేంటి ఏమనుకుంటున్నారు? వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడిగారు, వీళ్ళని ఏం క్వశ్చన్లు అడిగారు, వాళ్ళని చిన్న క్వశ్చన్స్ అడిగారు, నేను సెలెక్ట్ నన్ను పెద్ద క్వశ్చన్స్ అడిగారు అందుకే నేను సెలెక్ట్ కాలేదు. కాదు, యూ హ్యావెంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఏ జెన్యున్ క్యాండిడేట్. మీరు జెన్యున్ క్యాండిడేట్ అని చెప్పి ఇంటర్వ్యూకి ప్రూవ్ చేసుకోలేకపోయారు. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ జెన్యున్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఏంటి? వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ ప్రజెంటేషన్, సో వాళ్ళ క్లయింట్ గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్, సో వాళ్ళ ఇష్యూస్ ట్యాకిల్ చేసే విధానం, వాళ్ళు చెప్పే ఇష్యూస్ ఎక్స్ప్లెనేషన్, రియల్ టైం డిస్కషన్, దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ అయిపోతున్నారు. ఎక్కువ కూడా ఉండదు. 15 minutes రియల్ టైం కన్సల్టెంట్ ప్రూవ్ చేసుకొని 20 minutes అంతే. ప్రూవ్ చేసుకోకపోతే నేను క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాను. నీ టీమ్ సైజ్ ఎంత అని అడిగారు అనుకోండి, ఓకే నేను డౌట్ పడ్డాడు నీ మీద అని గుర్తుపెట్టుకోండి. నీ క్లయింట్ డీటెయిల్స్ చెప్పు కరెక్ట్గా అని అదే పనిగా గుచ్చి అడిగాడు అనుకోండి, మీరు దొరికిపోయారని అర్థం. సో ఈ పాయింట్ మీరందరూ కూడా నోటిఫై చేసుకోవాలి. ఓకే, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదు, అట్ ది సేమ్ టైం అంత కష్టము కాదు. ఓకే, సో ఈ గైడెన్స్ దొరకకపోతే, ఈ మోటివేషన్ దొరకకపోతే 1 year పడుతుంది మీకు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year కన్ఫామ్, నో డౌట్. సో జనరల్గా ఏంటంటే మనం చెస్ ఆడుతూ ఉంటారు. చెస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెస్ ఆడేటప్పుడు అన్నీ బాగా చేస్తాడు, చివరిలో ఒక్క స్టెప్ రాంగ్ వేయటం మూలంగా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అలాగే ఏంటంటే ఇంటర్వ్యూ బాగా చేశాడు, కానీ నీ టీమ్ సైజ్ ఎంత, FIC ఎంతమంది పనిచేస్తున్నారు, నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనగా సైలెంట్ అయిపోతే మొత్తం మీ చెప్పిందంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. రియల్ టైంలో ఏంటి అన్నది ప్రాజెక్ట్ గురించి రెజ్యూమే ప్రిపరేషన్ చేయకుండా వెళ్తే మీది అలాగే మీకు ఇబ్బంది అనేది 100% ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. 10-15 years పెట్టుకొని వెళ్తాం, మేము ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు ఎలాగో. సో ఎవరన్నా క్వశ్చన్ 10 years అంటే ఈయన ఇంకా ఫ్రెషర్కి ఈయన ఒక ఫేక్ రెజ్యూమ్ ఎలా పెట్టుకుని వెళ్తారో ఎవరు మళ్ళీ క్వశ్చన్ చేయరు. డైరెక్ట్ సినారియో బేస్డ్ దిగిపోతారు. 10-15 years పెట్టుకొని వెళ్తే నార్మల్ క్వశ్చన్స్ ఉండవు, గట్టిగా ఉంటాయి, మామూలుగా ఉండవు క్వశ్చన్స్, అవి ఆన్సర్ చేయలేరు మీరు. 4+ years ఎక్కువ, మోర్ దాన్ ఎనఫ్. మార్కెట్ రిక్వైర్మెంట్ 4 years. అడిషనల్గా 2 years పెట్టుకొని వెళ్తే ఏమన్నా మీకు బాగుంటుందేమో. అంతేగాని ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అదర్ ఎక్స్పీరియన్స్ అడ్మిన్ ఏదో ఒకటి పెడితే నో ప్రాబ్లం. అంతేగాని 10+ years, 8 years, 9 years లేని ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నంత మాత్రం మీకు శాలరీ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. శాలరీ డిపెండ్స్ అపాన్ ది బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, దట్ లాస్ట్ రన్ శాలరీ. దాని మీద 30%, 50%, 40%. 4 years ఉండి 15 లక్షలు ఉన్నా వాళ్ళకి ఓకే. ఇప్పుడు 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి 3 లక్షలు ఉంటే ఉపయోగం ఉంది. 4 years వాళ్ళకి 13 లక్షలు ఇస్తున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఏం చేసుకుంటారు మీరు? నెత్తికేసుకొని కొట్టుకోవడానికి తప్ప. ఈ లాజిక్ మీరు ఎందుకు క్యాప్చర్ చేయట్లేదు అంటే ఏంటి? సో నన్ను సీనియర్ కింద ఐడెంటిఫై చేయాలి అని. సీనియర్ కింద ఐడెంటిఫై చేసిన నీకు వచ్చే శాలరీ 3 లక్షలు, నువ్వేం సీనియర్వి? నీకంటే నిన్నగాక జాయిన్ అయిన ఫ్రెషర్ 10 లక్షలు 15 లక్షల ప్యాకేజ్లో ఉంటే 4 lakhs ప్యాకేజ్తో మీరుంటే ఇంకా మీరు సీనియర్ ఏముంది? ఇంకా కోర్స్ ఆ 13 లక్షల వాడికి మీరు సీనియర్ చేస్తే ఎలా ఉంటుంది మీకు? ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఈజ్ 4 years, 4+ years మార్కెట్ రిక్వైర్మెంట్. అంతకు మించి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, మనకు అంత అవసరం కూడా ఏం లేదు.
Okay, so ఇవి basic factors. So please focus on these areas today only. Just like so interview point of view లో కాల్స్ ఎక్కువ వస్తుంది, నెంబర్ ఆఫ్ ట్రైనీస్ అటెండ్ అవుతున్నారు కాబట్టి దిస్ సెషన్ డెఫినెట్లీ విల్ హెల్ప్ఫుల్ టు యూ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టు గెట్ మోర్ నాలెడ్జ్. సో అందుకే ఈ పాయింట్స్ని స్పెసిఫిక్గా డిస్కస్ చేయడం జరిగింది. సో డోంట్ డిప్రెస్ యువర్ సెల్ఫ్, ఫోకస్ మోర్, definitely you will get job. Without having any hardship, you will not become successful. You will not become successful consultant even. So that is the reason I suggest you guys just read out the documents which I already shared to you. Just open up whatever the document I shared in the folder. Just open, read out. For interview perspective, so we already shared 100% success strategy. Once the 100% success strategy is enough, then so focus on the mock interviews which is already discussed with the previous students. Don't put any S4 HANA finance or any central finance, any other experiences which are completely irrelevant. Don't go for any irrelevant profiles like RAR, controlling, S4 HANA, simple finance. If interviewer will ask you about your, if interviewer will test knowledge on S4 HANA, you can say, I have good knowledge on asset accounting, new features comparing to ECC to S4 HANA, and I have good knowledge on AC docket table, business partner, GL changes. So whatever the basic changes are there, basic changes like already I shared you one document. Just go through the document properly, read out, and after that explore yourself. So so let's say today is interview at 11:30 p.m. You should be ready at 11 p.m. You should be 11:30 p.m. is 11:30 a.m. is the interview, so you should be ready at 11 a.m. with all your equipments like laptop. If laptop is there, it's fine. If it is not there, you need to be sit in good network place. Put your earphones. If any basic copies are required, you can also arrange for that point of view. If anything not trigger your mind, then you can just go through that slips if it is required. So before going to attend interview, you need to read your resume thoroughly. Focus more on clients and roles and responsibilities. In each role and responsibility is very important. Nowadays, interview focus more on what you have done in the previous company or current project. If you put all LSMW, BAPI, BADI, and all copied resume from one source to another, so this will not be work at all. So my suggestion is, if you don't know anything, don't put on the resume. That is the main thing that I am saying. If a client call is from the any outside the country, I mean any other US based consultancies are calling, or any foreign clients are taking interview, then there is no problem. Just understand what they are saying. So just understand their question. First understand their question. Then you need to explain each and every topic without stopping. 10 to 15 minutes definitely will be selected. You need to be keep on. You need to present yourself, showcase yourself. If foreign client is there, for Indian client it will not be work out. Maybe work out sometime, may not be work out in some time. But prove your genuinity, like you are looking out for job very seriously for the last 1 or 2.5 years, and you need job. That is very important for your family, and you should be obedient. You should not be rash or any other mentality that will not be work out for interview.
If you don't know anything, you can say straightly, sorry sir, I didn't get an opportunity to work on this scenario. Definitely I will try to come up with a new challenge, and definitely I will work on it. So just give me some time. Or else, so can you please, so if the interviewer is very friendly, sir, I don't know, sir, I don't have any clue regarding this issue. So if you know, please explain. So definitely interview will be impressed, right? So if you are asking assistance from the interviewer, so he will feel big. That kind of impression is also required for the getting any job. Don't showcase your nervousness and your ego feelings or any other unknown topics or irrelevant topics. Don't discuss. And your face and your anxiety should be for job. You want job, that's it. That way you need to present yourself with the interview. So interview will think that if I give any single opportunity, he definitely use. He will definitely come up with he will definitely come up with a great mood in the future. That way you need to think of. So this is all about my suggestions. I hope definitely the suggestions will helpful to you. If you have any further queries, doubts, anything, you can ask me right now. So we'll discuss. Or else I will wind up this session. Any doubts? Okay, I covered all of the things, right, for the interview perspective. So how we need to behave ourselves. సో మన ఫేస్ వాళ్ళకి ఎలా ఉండాలి అంటే, ఒక జాబ్ కోసం ఒక తాపత్రయం అనేది వాళ్ళకి కనపడాలి. మన ఫీలింగ్ చూసి వాళ్ళు ఈ వేలో మనం థింక్ చేయాలి. ఇతనికి జాబ్ ఇస్తే మనకి ఏదో ఒకటి చేసి పెడతాడు ఈ కంపెనీకి, లేకపోతే ఈ జాబ్ ఇచ్చినందుకు దానికి 100% ఫుల్ఫిల్ చేయగలుగుతాడు అని ఒక ఇంటర్వ్యూకి ఒక కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలి. రిక్వెస్ట్ చేయాలి. అన్ని రిక్వెస్ట్తో పని అవుతుంది ఏదైనా సరే. అంతేగాని సబ్జెక్ట్ తెలుసని ఎగిరెగిరిపడి, లేకపోతే ఇంటర్వ్యూవర్ని క్రాస్ చేద్దాము, లేకపోతే ఇంకా ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మనకు కష్టం. ఆ వేలో థింక్ చేయొద్దు. ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే 100% జాబ్ సెలెక్ట్ అవ్వాలి అన్న మైండ్ సెట్. ఓకే, అవ్వకపోతే నేను చెప్పాను, ఈరోజు ఇదొక లెర్నింగ్, ఇదొక కంటిన్యూస్ ప్రక్రియ. ఇందులో ఈ ఒక పార్ట్ 4 ఇంటర్వ్యూ సక్సెస్ కాకపోతే 5 కాకపోతే 6 కాకపోతే 10 కాకపోతే 20, 2 నెలలు లేట్ పడుతుంది, 6 నెలలు లేట్ అవుతుంది. తప్పేముంది దాంట్లో? జాబ్ వచ్చేదేగా. ఈ లోపల నువ్వు ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ అయిపోతావుగా. ఆ తర్వాత వచ్చే ఇంటర్వ్యూలన్నీ నువ్వే కొడతావు. ఇంటర్వ్యూ కొడతామని కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకా మీకు ఈ జాబ్స్తో పని లేదు. మీకు ఈ జాబ్ కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదో ఒక జాబ్లో సెట్ అవుతారు. 3 సంవత్సరాలు ఏదో ఒక జాబ్ సెట్ అవుతారు. దాంట్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫిట్ అయిపోతారు. కాబట్టి డోంట్ వరీ. ఓకే, సో ఇదే స్ట్రాటజీ, ఇదే సక్సెస్ స్ట్రాటజీ. ఇంతకు మించి సక్సెస్ స్ట్రాటజీ నేను చెప్పలేదు. ఇదే షార్ట్ టైంలో సక్సెస్ స్ట్రాటజీ. సో జస్ట్ థింక్ అబౌట్ దిస్. సో ఈరోజు సెషన్ ఇదే. అండ్ సో నైట్ 9:30 సెషన్ బ్యాచ్కి ఒక 10 minutes లేట్ అవుద్ది. మేబీ ఐ నీడ్ టు ఈట్ డిన్నర్. కొంచెం 10 minutes తర్వాత కాల్ చేస్తాను. నైట్ 9:30 బ్యాచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్.